అందరికీ నమస్తే 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 ఎట్లుర్రు మంచిగుర్రా నేనైతే మస్తున్నా మరి ఇయాల మీ రాజు ఏ ఊరికి పోతరా అని చెప్పి మీరు అందరూ అనుకుంటారు కదా మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు పుట్టిన ఊరు సొంత ఊరు ఆయన పుట్టిన ఊరుకు ఏమేం చేసిండు ఏమేం పనులు చేసిండు ఎట్లాంటి పనులు చేసిండు ఎంతవరకు చదువుకుండు ఆ ఊర్లో ఎట్లా ఉండేవాడు ఆ ఇల్లు ఏంది కార్ఖానా ఏంది అన్నీ అయితే అడుచుకోవాలని ఉందా మీ అందరికీ మరి ఇంకెందుకు ఆలస్యం పోదాం పారిగా మొత్తానికైతే మనం కొండారెడ్డిపల్లికి అయితే వచ్చినాము ఇక బోర్డు చూసి కదా కొండారెడ్డిపల్లి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఊరు ఇక మన రైట్కి పోదాము ఇక ఇప్పుడే రోడ్లు గిట్లా వేపిస్తున్నట్టుండు అప్పుడు ఇంతకుముందుకు చిన్నగా ఉండే ఇప్పుడు జర పెద్దగా అయిపోయినాయి రోడ్లు గిట్లా ఇప్పుడే స్టార్ట్ అయినట్టు ఉంది ఇక మొత్తానికైతే ముఖ్యమంత్రి వాళ్ళ ఊరు కొండారెడ్డిపల్లికి వచ్చినాం కొండారెడ్డిపల్లి మన సీఎం గారు ఇల్లు ఇదే లోపలికైతే పోతున్నా ఇక చూడుర్రి ఇదే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పుట్టిన వీళ్ళు సొంత ఊరు కొండారెడ్డిపల్లి అయితే ఉన్నాము ఇంట్లోకైతే రానైతే వచ్చినాం ఒక పెద్దమ్మ ఉన్నది మరి రేవంత్ ముఖ్యమంత్రి గారు ఇంట్లో పోగానే ఆ గేట్ దగ్గర తొంగి చూస్తుంది ఎవరు వచ్చారని చెప్పి ఈ ఊరు గురించి అయితే అడిగి అయితే ఏమైనా తెలుసుకుందాం అమ్మ నీ పేరు ఏం పేరు గట్ట తిరుపతి అమ్మ ఈ ఇంట్లో పని చేస్తావా చేసేది మేడం ఉంటే అమ్మ లేదు కదా ఎన్ని సంవత్సరాలు చేస్తున్నావు షాండ్రోల్ అయితే పెద్దమ్మ కూడా చేసేది అమ్మల అయ్యోళ్ళమ్మ నరసింహ ఉన్నప్పుడు గిట్ట చేసేదా అప్పుడు చేసేది నువ్వు చూసినావా రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిని చూసినా అమ్మని చూసినావా ఎట్లుండేటోడు ఊళ్ళో మంచిగా ఉండేటోడా నీకేమన్నా నీకు మంచిగా నీకు సహాయం అది ఇది ఏమన్నా చేస్తురా అన్ని మంచిగా ఎన్ని సంవత్సరాలు చేస్తున్నావు 2 ఏళ్ళు చేస్తున్నా ఊరు ఎట్లా ఉంది ఊరికి మంచి మంచి పనులు చేస్తున్నారా మంచిగానే చేస్తారు సార్ ఎవరెవరు ఉంటారు ఇంట్లో వస్తారా ఎప్పుడన్నా దసరాకు ఎప్పుడు మన పండుగకు వచ్చి గుడి పండుగకు వచ్చి గుడి ఎవరు కట్టిస్తారు ఆయనే కట్టిస్తున్నారా ఎట్లా అనిపిస్తుంది మొన్న దసరాకు వచ్చినప్పుడు ఎట్లా ఉంది ఊరికి వచ్చిండా చాలా మంది వచ్చిరా విమానంలో వచ్చి ఎన్ని రోజులు ఉన్నాడు ఒక రోజు మొత్తం ఉన్నాడా ఏమనలే కానీ ఇంతసేపు ఉండి ఒక పూట ఈడికి వచ్చిండా ఈ ఇంట్లో ఉన్నాడా అక్కడ దేవునికి గుళ్ళు అవన్నీ అవి చేసిండు కదా ఆఫీసులు కట్టిండు కదా అవన్నీ చూసుకొని గుడి చూసుకొని ఇంట్లోకి వచ్చి నేను ఇంట్లోనే అందరం పన్నెలం కూడా ఉన్నాం ఇంకా అందరం చూసినాం అందరిని ఆరుస్తారు ఇట్లా ఆకు పెడతారు కదా అందరం తీసుకున్నాం ఏమన్నా నీతోటి బాగుండ్రా తిరుపతమ్మా గుర్తుపడతారు చిన్న పటేల్ పటేలమ్మ నడిపి పటేలమ్మ ఉంటదా బయటకు వేస్తున్నట్టుంది అయితే మొత్తానికి అయితే మంచిగా చేస్తారు సార్ పిక్కలేదు మేమైతే చాలా ఆనందపడుతున్నాం కొండారెడ్డిపల్లిలో అయితే ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారి ఊర్లో ఒక యువకుడు అయితే ఉన్నాడు ఆయన దారిలో పోతుంటే మన పంట పొలాల దగ్గర ఉన్నాడు ఉండి అయితే అడిగి అయితే మరి మన మిత్రుని అయితే అడిగి తెలుసుకుందాం నమస్తే అన్న బాగున్నావా ఏం పేరు నీ పేరు నా పేరు అనిల్ ఏం చేస్తుంటావు నేను ఇంత ముందుకు జాబ్ చేస్తుండే మానేసి ఇక్కడనే అగ్రికల్చర్ అంటే మీరు ఎప్పుడన్నా అనుకున్నారా ఈ మా ఊరు నుంచి ఇట్లా ముఖ్యమంత్రి అవుతాడు ఈ ఊరికి ఇంత చరిత్ర ఉంటుంది అని చెప్పి ఎప్పుడు మీరు ఎప్పుడన్నా అనుకున్నారా అంటే మేము చిన్న వయసులో ఉన్నప్పటి నుంచే ముఖ్యమంత్రి గారిని రేవంత్ అన్నను చూస్తున్నాము అప్పటి నుంచే మాకు రేవంత్ అన్న అంటే ఏదో ఒకటి చేస్తాడు అనే ధైర్యం మా విలేజ్ వాసులలో కావచ్చు ఆయన వెంటుండే ఆయన నమ్ముకున్న మనుషులలో కావచ్చు ఎప్పటి నుంచో ఉండేది ఆ కళ అనేది మాకు 2020 అంటే ముఖ్యమంత్రి అయినాక మొన్న దసరా పండుగ వచ్చిందంట కదా ఎట్లా అనిపించింది ముఖ్యంగా ఏంటంటే మన తెలంగాణ రాష్ట్రానికి సీఎం అట్లాంటి వ్యక్తి మా కొండారెడ్డిపల్లి గ్రామవాసి కావడం మాకు సంతోషకరమైన విషయం ముఖ్యమంత్రి అయిన మొదటిసారి దసరా పండుగకి కొండారెడ్డిపల్లి మా గ్రామానికి వచ్చిండు అంటే అంత ముందు కూడా ప్రతిసారి వస్తుండే దసరాకి కాకపోతే ముఖ్యమంత్రి అయిన తర్వాత అనేది మన దసరాకి వచ్చిండు సార్ కు మేము ఘనంగా స్వాగతం పలికినాము మళ్ళీ అభివృద్ధి కార్యక్రమాలు చేసిరు అంటే మామూలుగా విలేజ్ డెవలప్మెంట్ వర్క్ లో భాగంగా పాడి రైతులు కొండారెడ్డిపల్లిలో పాడి పరిశ్రమ అనేది ఎక్కువ ఉంటది వెటర్నరీ హాస్పిటల్ పాడి పరిశ్రమ ఎక్కువ ఉంటది అంటే అందరికి ఆవులు బర్రెలు గేదెలు ప్రతి ఒక్క కుటుంబంలో ఉంటాయి ఈ ఊర్లో కొండారెడ్డిపల్లి అట్లా దానిలో భాగంగా పశు వైద్యశాల అనేది కట్టించు కొండారెడ్డిపల్లి ఆ తర్వాత
కొండారెడ్డిపల్ల అమర యాదయ్య ఆర్మీ చనిపోయిన విగ్రహం పెట్టినట్టు ఆయనకు స్మారకంగా లైబ్రరీ గ్రంథాలయం కట్టించారు ఆయన పేరు మీద. అదొకటి. తర్వాత బీసీ భవన్ గ్రామ పంచాయతీ కూడా లేకుండే కొండారెడ్డిపల్ల గ్రామ పంచాయతీ బిల్డింగ్ కట్టించారు. అదే విధంగా 4 లైన్ రోడ్డు రోడ్ ఇప్పుడు పనులు జరుగుతున్నాయి కదా, రోడ్ పనులు ఇంకా అయిపోలేదు. అప్పుడు దసరా ఆ టైంలోనే శాంక్షన్ స్టార్ట్ అయిన వర్క్, కాకపోతే అయిపోలేదు. ఇప్పుడు మీరు చిన్నప్పటి నుంచి చూస్తున్నారు కదా, మీ చిన్నప్పటి నుంచి, ఎందుకంటే ఆయన చూసే మీరు వేరే, ఎందుకంటే ఇట్లాంటి లీడర్ మా ఊరికి దొరకడం అదృష్టం అని మీరు చెప్తున్నారు కదా. అంటే మీలాంటి యువతకు, అంటే ఇట్లా చదువుకున్న యువతకు ఏదన్నా ఒకటి చేయాలని చెప్పి మీరు ఎప్పుడన్నా అడగలేదా? అంటే ఇప్పుడు కలిసి ఏదన్నా ఒక పని ఉపాధి హామీ కానీ ఇంకా ఏదన్నా కానీ ఆదర్శంగా నిలవాలి కొండారెడ్డిపల్లి అని చెప్పి మీకు? ముఖ్యంగా ఏంటంటే కొండారెడ్డిపల్లి యువకులకనే కాదు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యువకులకు కావచ్చు, మహిళలకు కావచ్చు, ఆర్థికంగా లేకపోతే ఉపాధి కల్పన కోసం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారి ఆలోచననే అది. ఆయన నిరంతరం యువత కోసం, మహిళల అభివృద్ధి కోసం పరితపించే వ్యక్తి. అట్లాంటి వ్యక్తి మనం అడగాల్సిన అవసరం లేదు, కంపల్సరీ ఆయన చేస్తూనే ఉండు. నమస్తే అన్న. నమస్తే. ఏం పేరు నీ పేరు? సుజీవన్ రెడ్డి. సుజీవన్ రెడ్డి ముఖ్యమంత్రి ఏమైతాడు మరి? బామ్మర్ది అవుతాడు. బామ్మర్ది అవుతారా? ఎట్లుంది ఊరు? బాగుంది. అంతేనా? ఇప్పుడు దాదాపుగా ఇప్పుడు మీ ముఖ్యమంత్రి వాళ్ళ ఊరు మీ ఊరే. ఎప్పుడైనా అనుకున్నారా మీరు? ఇంకా అది తొలితరసంది అయింది కానీ ఇంత పెద్దగా అవుతుంది అనుకోలేదు. అది అదృష్టంతో అయింది. అన్ని మంచిగానే చేస్తుండే ఊరికి. కాకపోతే ఇక బడ్జెట్ లోపంతో ఇక జనాలు ఓడుతా ఉంటారు. వాళ్ళు ఈ పూట పెడితే రాత్రికి ఇయ్యలేదని కూడా అంటారు. దాని గురించి కానీ అది అన్ని చక్కగా అవుతాయి, అంతా మంచిగా జరుగుతుంది. అపోజిట్ పార్టీ వాళ్ళు ఇష్టం వచ్చిన కాడికి దొరికిన దానికి దొరికినట్టే ఓడుకోము, చేసుకోము, మీటింగులు పెట్టుకోము, అవన్నీ చేస్తారు. కానీ అన్ని మంచిగా జరుగుతున్నాయి. కాకపోతే ఇంకా ముందు ఇంకా మంచిగా జరుగుతుంది. దాని గురించి ఏం టెన్షన్ పెట్టుకోకూడదు అని జనాలలో. అంటే ఈ ఊర్లో ఒకటి ఏమన్నారు, ఎన్ని పార్టీలు ఉన్నాయి ఊర్లో? ఇప్పుడు ఏకం ఒకటే అయింది. ఒకటే ఏకమైందా? టిఆర్ఎస్ ఇది ఉండే, మళ్ళీ మధ్యలో బీజేపీ అంటారు. కానీ కాంగ్రెస్ వాళ్ళు మొత్తం తిరిగి లీడర్లంతా మళ్ళీ ఇళ్ళకే వచ్చి మళ్ళీ అందరూ ఒకటే ముఖ్యమంత్రి. ఎంపీ ఎలక్షన్ అప్పుడు మొత్తం కలిసి చేసినాం. ఎమ్మెల్యే అప్పుడు ఉండే కొద్దిగా, ఎంపీ ఎలక్షన్ అప్పుడు మొత్తం అందరం కలిసి చేసినాం. మొన్న దసరా పండుగ వచ్చిందంట, మరి ఊరికి ఏమన్నా ఇచ్చిండా? ఏమేం పనులు ఉన్నాయి? అన్ని చేసిండే ఊరికి అన్ని. ఈ రోడ్ అయ్యింది, 4-వే రోడ్ అవుతుంది, అది గ్రంథాలయం కట్టించారు, ఫసల్ హాస్పిటల్ అయింది, బీసీ భవనం అయింది, పాల సెంటర్ అవుతుంది, బ్యాంకు పెడతారు. ఇక ఈ సోలార్ పెట్టించిండు మొత్తం. ఇలా సోలార్ వచ్చిరు ఊరికి, దాని కలెక్షన్ ఇస్తారు. అంటే ఫ్రీ అందరికి? అంత ఫ్రీ, ఊరు మొత్తం అన్ని. కాకపోతే కొన్ని కప్పిండ్లు ఉన్నాయి, రేకుల ఇండ్లు ఉన్నాయి, వాళ్ళకి రేకులలో కూడా పెట్టమంటారు, పట్టీలు పెట్టి పెడతారు. అయితే వాళ్ళు వాడుకోగా మిగిలింది మళ్ళీ గవర్నమెంట్ వాడుకుంటారంట కరెంట్. ఇది తయారైంది. మరి ఈ ఊర్లో ఎంతవరకు రుణమాఫీ అయిందా? అయ్యింది, సగం మందికి ఎక్కువ దాటింది. కానీ కొంత బ్యాంకుల తనకు లోపం ఉంది, ఆధార్ కార్డు నెంబర్ సక్క లేకుండా అట్లా కొంత అయింది ఇట్లా. కానీ అయ్యింది. ఇప్పుడు రైతు బంధు కూడా పడుతుంది, 3 ఎకరాలకు వరకు పడ్డది. ఏమంటాడు మరి? నేను ఎప్పుడైనా కలిసినప్పుడు దసరాకు వచ్చినప్పుడు కలిసిన, ఒక పారి ఆడుకోయి కలిసినప్పుడు. ఇప్పుడు ఇంకా అంత అల్కా బోనీకే రాదు, ఆయనకి ఇబ్బంది, మేము వచ్చినాం అని చెప్పి. చిన్నగా ఉన్నప్పుడు ఎట్లా ఉండే నీతో? ఊర్లో ఉన్నప్పుడు ఇద్దరు క్లాస్మేటా? ఎట్లుండేటోడు చిన్నప్పటి నుంచి? చిన్నప్పటి సంతి బాగానే ఉండేది. ఆ మనిషికి ఏ అలవాటు లేవు, తాగుడు తిండి ఇది అది అని ఉంటారు కదా పిల్లలప్పుడు కూడా. అవునవును. ఏ మాత్రం ఏం అలవాటు లేదు. మేము 5వ తరగతి దానికి ఊళ్ళోనే చదివినాం. 5వ తరగతి వరకు చదువుకుండా 5 వరకు చదివినాం. తాండ్రకు సైకిల్ తాండ్రల 6th చదివినాం. 6th నుంచి ఆయన 7th కోనపడితే వెళ్ళిపోయాడు, మేము విన్నాం. ఇప్పుడు స్థానిక ఎన్నికలు గిట్ట వస్తున్నాయి కదా, సర్పంచ్ ఎన్నికలు, ఎంపీడీ, జెడ్పీటీసీ, ఎట్లా అంటే మన ఊర్లో ఏకగ్రీవం ఏమైనా చేస్తారా? ఏకగ్రీవం అనుకుంటున్నాం కానీ ఎవరు అనేటట్టు లేదు. అందరు నేనుంటా అంటట్టు ఉంది. లాస్ట్ ఇప్పుడు దాదాపుగా 10 మంది దాకా. 10 మందిలో నువ్వు ఉన్నావా? నేను నాకు అవసరం లేదు, రాజకీయం వద్దా? నాకు అక్కడనే లేదు. అదే యనుమల హేమారెడ్డి మాజీ ఉప సర్పంచి మరి ఇక్కడ ఉన్నాడు, అన్నతోటి ఉన్నాడు. అన్నతో గిట్ట అయితే మంచి ముచ్చట అయితే పెడదాం. అసలు ఊర్లో ఎంతమంది ఓటర్లు ఉన్నారు, ఏంది కథ, ఏంది కార్ఖాన అయితే అడిగైతే తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్తే. బాగున్నారా? ముఖ్యమంత్రి గెలిచినాక ఈ ఊరు నుంచి ముఖ్యమంత్రి అవుతారని చెప్పి ఎప్పుడు ఊరికి అడగాలని లేదు. అట్లాంటిది ఈ ఊరికి ముఖ్యమంత్రి ఊరు అయిపోయింది. ఇది మీకు ఎట్లా అనిపించింది అన్న గెలవంగానే? అయితే ఎవరు కలగనలేదని అంటే బయట అనుకుంటారు కానీ మాకు మా ఊరి ప్రజలు మేము చిన్నప్పటి నుంచి చూసినాం కాబట్టి ఖచ్చితంగా ఏదో ఒక రోజు అంటే ముఖ్యమంత్రి అని కాదు కానీ మంచి పొజిషన్ లో ఉంటారు వారు. మా గ్రామానికి ఎంతో పేరే కాకుండా అభివృద్ధిలో కూడా మేము ముందు వరుసలో ఉంటామని ముందు నుంచి కూడా అనుకునే వాళ్ళము. వారు కూడా మాకు ముఖ్యమంత్రి అయినాకనే కాదు కాకముందు కూడా ఎన్నో
డెవలప్మెంట్ విషయాల్లో వాళ్ళు మాకు కొండారెడ్డిపల్లికి సహకరించేవారు. ఎందుకంటే ఇప్పుడు వచ్చిన డెవలప్మెంట్ లో కొన్ని పనులు వారు ఎంపీగా ఉన్నప్పుడే మన బీసీ భవన్ గాని మరియు యాదయ్య స్మారక గ్రంథాలయానికి కానీ సిసి రోడ్లకు ఇలాంటి డెవలప్మెంట్ కు వాళ్ళు అప్పుడే అంటే ఎంపీగా ఉన్నప్పుడే నిధులు కేటాయించడం జరిగింది. గత బీఆర్ఎస్ పార్టీ హయాంలో గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎలాంటి అభివృద్ధి జరగలేదు. అలాంటప్పుడు గవర్నమెంట్ చేయకున్నా గానీ అతను సొంత అంటే ఎంపీ నిధులనే కాకుండా సొంత నిధులను కూడా వెచ్చించి మా కొండారెడ్డిపల్లిని అప్పుడు ముఖ్యమంత్రి కాకముందు కూడా ఈ ఊరి మీద ఎంతో ప్రత్యేక శ్రద్ధ వహించేవారు. ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎవరు ఊహించని విధంగా ముఖ్యమంత్రి అయినంత మాత్రానే చేయాలని కాదు, అంటే ప్రేమ లేకపోతే ఇష్టం లేకపోతే డెవలప్మెంట్ కూడా జరగదు. ప్రేమతో పాటు ఎంతో అభిమానంతో కొండారెడ్డిపల్లిని వాళ్ళు ముఖ్యంగా కొండారెడ్డిపల్లికి 4 లైన్ రోడ్డే గాని మరియు బీసీ భవన్ మరియు లైబ్రరీ యాదయ్య స్మారక లైబ్రరీ ఆర్మీలో చేసినాడు. దాని పేరు మీద అతని పేరు మీద పెట్టిరు. అయితే దానికి ఒకటి చెప్పాలి ఏంటంటే మేము 2014లో అప్పటికున్న బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏం చెప్పిందంటే అతనికి ఆ యాదయ్య కుటుంబానికి ఒక 5 ఎకరాల భూమి మరియు గవర్నమెంట్ జాబ్ వాళ్ళ భార్యకి ఇస్తామని చెప్పారు అప్పుడు. కానీ 10 సంవత్సరాలు గడిచినా గానీ వారి కుటుంబానికి ఇచ్చిన హామీ నెరవేరలేదు. మరియు అతనికి స్మారక గ్రంథాలయం నిర్మిస్తామని చెప్పారు, అది కూడా వాళ్ళు నిర్మించలేదు. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసిన సంవత్సరం లోపలనే బిల్డింగ్ పూర్తయిపోయింది. వారికి హామీ ఇచ్చిన 5 ఎకరాల భూమి ఇవ్వడం జరిగింది. వాళ్ళ భార్యకు జూనియర్ అసిస్టెంట్ గా జాబ్ కూడా లేదు, పక్క మండలం చారగొండలో ఆమె జాబ్ చేస్తుంది. పొలం ఇవ్వడం జరిగింది. ఈ ఊర్లోనే 5 ఎకరాలు ఇవ్వడం జరిగింది. ప్లస్ ఇక్కడ యాదయ్య స్మారక గ్రంథాలయం కూడా మీరు చూసి ఉంటారు, నిర్మించడం జరిగింది ఎంతో బ్రహ్మాండంగా. అంటే 10 సంవత్సరాలు వాళ్ళు మాటలతోటే గడిపిరు. కానీ ఇది చేతల ప్రభుత్వం అని మీకు కొన్ని ఎగ్జాంపుల్ చూస్తేనే మీకు అర్థమై ఉంటది. ఈ ఊర్లో ఇదే కాకుండా మాకు 20-30 సంవత్సరాలుగా మా ఊర్లో మెయిన్ పాల మీద డిపెండ్ అయిన విలేజ్ ఇది. అందరు మీరు చూసి ఉంటారు. ఇంచుమించు 7-8 వేల లీటర్ల పాల ఉత్పత్తి ఒక కొండారెడ్డిపల్లినే జరుగుతుంది. అర్థం చేసుకోవచ్చు ఎన్ని ఆవులు ఎన్ని ఉంటే ఇంత ఉత్పత్తి జరుగుతుంది. అయితే దీనికి సంబంధించిన హాస్పిటల్ లేకుండే ఎన్నో పోరాటాలు చేసిరు, ఎన్నో ప్రయత్నాలు చేసిరు, కానీ రాలేదు. పశువుల దవాఖానా రాలేదు. కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత సంవత్సరం లోపలనే శాంక్షన్ అయింది, పోస్టులు వచ్చినాయి, ప్లస్ హాస్పిటల్ బిల్డింగ్ కూడా నిర్మించడం జరిగింది. అంటే ఎంత వేగంగా వారు గవర్నర్ ముఖ్యమంత్రి రాష్ట్ర స్థాయిలో ఎన్ని పనులు ఎన్ని ఉన్నప్పుడు కూడా కొండారెడ్డిపల్లిలో మెయిన్ పశువుల వైద్యశాల వస్తే రైతులకు ఎంతో మేలు జరుగుతుందని వాళ్ళు దాని ఉద్దేశంతో మొట్టమొదటిగా ఎవరు అడగలే, మేము హాస్పిటల్ కావాలని అడగక ముందే మాకు ఇచ్చినందుకు వారికి మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మరియు ఇవే కాకుండా చిల్లింగ్ సెంటర్ ఊరి మధ్యలో ఉండి ప్రజలకు ఇబ్బంది అవుతుందని మేము అడిగిన వెంటనే ఊరి బయటికి షిఫ్ట్ చేయడానికి దానికి కూడా నిధులు కేటాయించి బిల్డింగ్ కూడా పూర్తిగా వస్తా ఉంది. అది దాంతో పాటు నిన్ననే ముఖ్యమంత్రి గారు మా ఊరికి బ్యాంక్ కూడా నిన్న ఇనాగ్రేషన్ ఓపెనింగ్ చేయడం జరిగింది. బ్యాంకు వర్చువల్ గా యూనియన్ బ్యాంక్ ఇంతకుముందు ఆంధ్ర బ్యాంక్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వీటితో పాటు వారు ఎమ్మెల్యేగా నామినేషన్ వేసేటప్పుడు కూడా ప్రతిసారి మా దగ్గర హనుమాన్ దేవాలయం ఉండే అక్కడ వచ్చి అక్కడ నామినేషన్ పత్రాలు పెట్టి పూజ చేసి ప్రత్యేకంగా కొడంగల్లో నామినేషన్ వేసేవారు. వారికి ఎంతో విశ్వాసం ఆంజనేయ స్వామి టెంపుల్ అంటే. అది కొంత శిథిలావస్థకు చేరుకున్న సందర్భంగా వారు దానికి సొంత నిధులతోటి దాదాపు 4 కోట్లతోటి సొంత నిధులను వెచ్చించి వారు హనుమాన్ దేవాలయం కూడా నిర్మించడం జరిగింది. ఇవే కాకుండా పర్యావరణ ప్రేమికులు ముఖ్యమంత్రి గారు కాబట్టి దానిలో భాగంగా ఈరోజు కరెంటుని థర్మల్ తోటి మనం ఉత్పత్తి చేస్తున్నాం కాబట్టి దానివల్ల పర్యావరణానికి ఇబ్బంది జరుగుతుంది. కాబట్టి దాని ముందు చూపుతోటి కొండారెడ్డిపల్లిని సోలార్ మోడల్ విలేజ్ గా తయారు చేయాలి, దీన్ని రాష్ట్రం మొత్తం కూడా మనం ఇంప్లిమెంట్ చేయొచ్చు అని ఈ ఊరు నుంచే స్టార్ట్ చేయడం జరిగింది. సోలార్ గ్రామంగా అతి
కొన్ని రోజుల్లోనే ఈ ఊరు పూర్తిగా ఇన్స్టాలేషన్ పూర్తి అయింది. అంత ఊరు మొత్తం పెట్టించారు. ప్రతి ఇంటికి పెట్టియడం జరిగింది. అంటే ఇప్పుడు రేకులు అట్లాంటి వాళ్ళకు కూడా ఆల్టర్నేట్ గా చెప్పారు. వాళ్ళు దాన్ని కూడా చూస్తారు. రేకుల ఇంటికి కూడా దాన్ని పెట్టడానికి లేవు, తక్కువ రేకుల ఇంటి కూడా బిల్డింగ్ లే ఉన్నాయి కాబట్టి వారికి కూడా ఖచ్చితంగా రేకుల ఇంటి వాళ్ళకు కూడా పెట్టాలని చెప్పారు. అది కూడా చూస్తా ఉన్నారు. ఈ విధంగా అభివృద్ధిలో మేము అనుకుంటున్నాం దేశంలోనే ఒక మోడల్ విలేజ్ గా ఏర్పాటు చేసే భాగంగానే ఈ రోజు డెవలప్మెంట్ జరుగుతా ఉన్నాయి. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ప్రతి ఇంత ముందు ఉండే దోమలు ఇవి విపరీతంగా ఇబ్బందులు అవుతుండే కాబట్టి అది పారిశుద్ధ్యం కూడా నీట్ గా ఉండాలన్న ఉద్దేశంతో ప్రతి ఒక్క విలేజ్ ఉన్న పర్సన్ ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతా ఉంది. ఈ విధంగా ఇంకా చాలా అభివృద్ధి పనులు ఉన్నాయి. నేను చెప్పాలంటే ఈ రోజు మొత్తం కూడా జరిపోతుంది. అంత డెవలప్మెంట్ అనేది జరుగుతా ఉంది మా ఊర్లో. అంటే ఇప్పుడు రానున్న స్థానిక ఎన్నికలు జెడ్పీటీసీ సర్పంచ్ ఎన్నికలు వస్తున్నాయి. ఎట్లా ఏకగ్రీవం చేయమని చెప్పి అనుకుంటారు కదా, మరి ఎట్లా ఈ ఊర్లో ఏకగ్రీవం అవుతుందా? ఎన్నికలు పెట్టే సూచనలు ఉన్నాయా? ఇది ప్రజాస్వామ్యం కాబట్టి ఎవరిని కూడా మేము ఏకగ్రీవం చేయాలని ఫోర్స్ గా లేదు. 2-3 పార్టీలు ఉంటే ఇక్కడ ఎవరు వేరే పార్టీ వాళ్ళు ఎవరు లేరు. మొత్తం సీఎం పార్టీ అయిపోయింది. మొత్తం సీఎం పార్టీ ఉంది కాబట్టి ఎలక్షన్ అనేది ఎవరైనా మనం ఫోర్స్ గా అయితే ఏకగ్రీవం కావాలని ఎవరికి ఆలోచన అయితే లేదు. కానీ ఎవరు కూడా పోటీ చేసే అవకాశం ఉందా లేదా అనేది ఇప్పటికిప్పుడైతే మనం చెప్పలేం. నేనైతే నా సొంత అభిప్రాయం అయితే నేను ఏకగ్రీవం అవుతుందని అనుకుంటున్నాను. కొండారెడ్డిపల్లిలో గ్రామ పంచాయతీ చూసినట్టయితే ఎంత మంచిగా ఉందంటే ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఎట్లా ఉందో అంత మంచిగా గ్రామ పంచాయతీ కార్యాలయం అయితే కట్టారు. రోడ్డుకు రాగానే గ్రామ పంచాయతీ కార్యాలయం కనిపిస్తుంది. అంత బాగుంది. ఇక్కడ పెద్ద మనుషులు ఉన్నారు, మళ్ళీ వాళ్ళకి అడిగి తెలుసుకుందాం. ఏం పేరు నీ పేరు? నా పేరు కృష్ణారెడ్డి. కృష్ణారెడ్డా, ఏం చేస్తావు నువ్వు? వ్యవసాయం చేస్తాను. వ్యవసాయం చేస్తావు. ఎన్ని ఎకరాలు ఉంది? 15 ఎకరాలు. 15 ఎకరాలు ఉందా? మొత్తానికి అయితే మీ ఊరికి ముఖ్యమంత్రి అంటే మీగిట ముఖ్యమంత్రులే. మీగిట ముఖ్యమంత్రిడా? ఇప్పుడు గ్రామ పంచాయతీ కార్యాలయం కట్టిరు కదా, కట్టిండ్రు. ఎట్లా అనిపించింది? ఇంత ముందు ఎట్లుండే ఇప్పుడు ఎట్లా పనికి రాకుంటున్నారు. అది చిన్నగా ఉండే 2 ఎకరాలు ఉన్నది. ఊళ్ళో కొట్టి పెద్దగా కట్టిండ్రు. ఈ స్థలం ఎవరు ఇచ్చారు? స్థలం రేవంత్ రెడ్డిలో ఇచ్చింది. స్థలం ఏది కట్టుకోరని చెప్పి ఇచ్చిండు. కట్టుకోని ఎన్ని రోజులు అవుతుంది ఇది పూర్తయి? 3 నెలలు. దసరాకు ఓపెన్ అయింది. దసరాకే ఓపెన్ అయిందా? మొన్న దసరాకు వచ్చి అన్ని ఓపెన్ చేసినట్టు. దసరాకు వచ్చి ఓపెన్ చేసి అంటే ఈసారి ఎవరు సర్పంచ్ కావాలనుకున్నా వాళ్ళకి రాజకోట అన్నట్టు ఇది. రాజకోట అంతేనా? అంటే మీ ఊర్లో ఎంత మెయిన్ ఏంటంటే ప్రతి ఇంటికి అంటే బర్రెలు పాల బిజినెస్ ఎక్కువ ఉందని అంటున్నారు. దానికి ఇంత ముందు పశువుల దవాఖాన ఇట్లా వెళ్ళాక మాట్లాడిండు. ఇప్పుడు ఎట్లా ఉంది కట్టినాక? 5-6 మంది ఎమ్మెల్యేలు ఉంటే ఆడితే కూడా ఒక్కరు కూడా చేయలేదు. ఈయన చేసేసి దవాఖాన. ఇప్పుడు స్థానిక ఎన్నికలు వస్తున్నాయి కదా, అంటే ఎట్లా ఎన్ని పార్టీలు ఉన్నాయి ఊర్లో? మా తాన మన టీఆర్ఎస్ కు నామినేషన్ లేకున్నారు. మొత్తం కాంగ్రెస్ ఎక్కువ. కాంగ్రెస్ ఎక్కువ. ఇంత ముందు గత ఒక 5-6 ఎంతమంది సర్పంచులు ఎక్కువ ఈ ఊర్లో ఏ పార్టీ పాలించింది? మొదటి అయితే కాంగ్రెసే. అప్పటి నుంచి కాంగ్రెసే. నేను ఒక్కసారి రామారావు వేసిన ఆ నుంచి నాకు కాంగ్రెసే. ముఖ్యమంత్రి వాళ్ళ ఇంటి ముందల్నే ఆంజనేయ స్వామి శివాలయం పాత గుడి ఉండే. ఈరోజు కృష్ణశిలతోటి గుడి చూస్తానైతే కొత్త గట్టిరు, మొన్న దసరకే ఓపెన్ చేసినట్ట. మరి అయ్యగారు ఉన్నారు. అయ్యగారు మరి ఎట్లా ఓపెన్ అయింది ఏందనే దాని గురించి ప్రత్యేకత ఏంది గుడి గురించి అనేది మొత్తం చెప్తాడు. నమస్తే అయ్యగారు. నమస్తే. ఏం పేరు? పేరు? మా పేరు ఇరువేణి ప్రభాకర్ శర్మ. కొండారు ఈ ఊరేనా? ఈ ఊరే ఉండేవారు. మా తాతగారు చేసేవారు, మా నాన్నగారు, తర్వాత నేను చేస్తున్నాను. అంటే ఇంత ముందుకు ఎన్ని సంవత్సరాల నుంచి ఉండే గుడి? ఇంత ముందుకు 30-40 ఏళ్ళ నుండి ఉండే, మామూలుగా ఉండే. అంత ముందుకు పురాతనం. ఇప్పుడు ఇది 3వసారి జీర్ణోద్ధరణ. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాజకీయాల నుండి రాకముందు కూడా ప్రతి సంవత్సరం దసరా పండుగ గాని వివిధ కార్యక్రమాలకు గాని వస్తూ దేవాలయానికి సహాయం చేస్తుంది. ముఖ్యంగా రాజకీయాలకు వచ్చినాక ఒక సెంటిమెంట్ ఆయనకు. ఏదైనా నామినేషన్ వేసిన, ఏదైనా కార్యక్రమం చేసినా, ఏదైనా వాహనం కొన్నా హైదరాబాద్ నుండి ఇక్కడికి వచ్చి పూజ చేయించుకునేవారు. అంటే నామినేషన్ పత్రాలు ఇక్కడనే పూజ చేయించుకునేవారు. ప్రతి సంవత్సరం కూడా ఏ కార్యక్రమం అయినా, ఏ బండి కొన్నా గానీ వాళ్ళ అన్నదమ్ములు మొత్తం కూడా ఈ ఆంజనేయ స్వామి దేవాలయంలో సొంతూరు అంటే మమకారం ఎక్కువ వాళ్ళకు. వాళ్ళు ఎవరైనా సరే, మొన్న కూడా నవంబర్ వాళ్ళ తమ్ముని కూతురు పెళ్ళైనా మొదటి పత్రిక ఇక్కడనే పూజ చేయించుకొని వాళ్ళు కార్డ్స్ పంచడం జరిగింది.
ముఖ్యంగా ముఖ్యమంత్రి గారికి చాలా అభిమానం. ఆంజనేయ స్వామి వారి మీద ఎక్కువ నమ్మకం. ఆ యొక్క ఆంజనేయ స్వామి వారి యొక్క అనుగ్రహంతో ముఖ్యమంత్రి అయిన యొక్క ఆ నమ్మకంతో ఒక సుమారు 5 కోట్ల రూపాయలతోటి 5 కోట్ల వరకు ఈ దేవాలయాన్ని కృష్ణశిల రాయితోటి నిర్మాణం చేయడం జరిగింది. ఒక శంకుస్థాపన చేసిన 6 నెలల మాసం మాత్రమే ప్రతిష్టా కార్యక్రమం జరిగింది. కార్తీక మాసంలో ముఖ్యమంత్రి గారు దసరా రోజు వచ్చారు. ఆ దసరా రోజు వెంకటేశ్వర స్వామి, లక్ష్మీ పద్మావతి వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవం జరిగింది. అది ఈ దేవాలయం బాగా సెంటిమెంట్ ఆయనకు. ఏ కార్యక్రమం అయినా గానీ ఇక్కడ నుండి మొదలు పెడతాం. ఈ గుడి చూస్తున్నైతే దీనికి కలర్లు ఇట్లా గానీ కలర్ ఇదే ఉంటుంది. సేమ్ ఇదే కృష్ణశిల రాయితో టెంపుల్ లాగానే ఉంటది. ఇక్కడ కూడా ప్రతి సంవత్సరం ఉగాదికి నుండి శ్రీరామనవరాత్రులు జరుగుతాయి. శ్రీరామనవమి కళ్యాణోత్సవం జరుగుతుంది. శ్రీకృష్ణాష్టమి రోజు జరుగుతుంది. అది భాద్రపద మాసంలో వినాయక నవరాత్రులు, ఆశ్వయుజ మాసంలో దసరా పండుగ, కార్తీక మాసంలో శివునికి ప్రత్యేక పూజలు. పూర్తి ఎప్పటి వరకు అయిపోతుంది ఈ పని అంతా? ఉగాది వరకు పూర్తి అయితే శ్రీరామ బ్రహ్మోత్సవాలు ఉన్నాయి కాబట్టి ఆ రోజు వరకు పూర్తి అవుతుంది. కొండారెడ్డిపల్లిల బీసీ కమిటీ అధ్యక్షుడు మరి అన్న అయితే ఉన్నాడు. మరి ఎట్లా ఉంది బీసీ సంఘాలకు ఏమేం పనులు ఉన్నాయి, ఎట్లా ఏముంది, కమిటాలు ఉందా, ఏది ఉందా అని మీద అడిగైతే కమిటాలకు అయితే తీసుకొని వచ్చారు. కొత్తగా కట్టిరు, ఇక ఓపెన్ గిట్ట కాలేదు. అన్నతో అయితే ముచ్చట పెడతాను. నమస్తే అన్న. నమస్తే అన్న. ఏం పేరు నీ పేరు? నా పేరు శ్రీరాములు అన్న, కొండారెడ్డిపల్లి బీసీ అధ్యక్షుని. బీసీ అధ్యక్షునివా? ఇంత ముందు కమిటాలు ఉన్నాయి? కమిటాలు లేకుండా ఇప్పుడు మా ఊరి రేవంత్ రెడ్డి సార్ ముఖ్యమంత్రి అయినాక బీసీ సంఘాలకు బీసీ కమిటీలు కంపల్సరీ అవసరం అని కమిటీలు కట్టడం జరిగింది. అంటే అన్ని కులాలకు ఒక్కొక్క కమిటాలు ఉంటది. ఇప్పుడు మీ బీసీలకు మంచిగా కింద పెద్ద కమిటాలు మంచిగా కట్టించింది కదా, ఏం చేయాలనుకుంటున్నారు? మామూలు ఏదైనా చిన్న చిన్న విషయాలు ఉన్నా గానీ మాకు ఇంతకు ముందు ఏడ కూర్చొని మాట్లాడాలో అర్థం కాకపోయేది. ప్లేస్ లేకుండే అయితే సార్ ముఖ్యమంత్రి అయినాక, రేవంత్ రెడ్డి సార్ ముఖ్యమంత్రి అయినాక ఆలోచన చేసి అరే మన ఊళ్ళో బీసీల కూడా ఒకటి సపరేట్ గా ఆఫీస్ కడితే బాగుంటది, ఏదైనా చిన్న చిన్న సమస్యలు వచ్చినా గానీ వాళ్ళు అలా కూర్చొని పరిష్కరించుకుంటారు అనే దాని ఆలోచన చేసి మా బీసీ సంఘాల అన్నిటికీ అందరికి కలిపి పోతానా మాకు కట్టించడం జరిగింది. ఓపెన్ అయిందా? ఓపెన్ కూడా అయింది. దాదాపుగా ఇంత ముందు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందంటే ఒక్కొక్క కులానికి ఒక్కొక్కటి ఇచ్చింది కదా, అట్లా మళ్ళీ ఇలా ఈ బీసీ కమిటీ అనగానే మొన్న గౌడ్స్ గిట్ల కిట్లు అట్లాంటి పంపించేసారు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు. ఇట్లా ఏమన్నా బీసీలకు ఏమన్నా చేయంగా చూసినాం? అయితే మేమేమనుకుంటున్నాం అంటే ఇన్ని బీసీ సంఘాలు ఉన్నాయి కాబట్టి దీని ఒక చిట్టి టైప్ లో చేసి ఒక ఆపత్తి వచ్చినప్పుడు తక్కువ అంటే ఒకరికి అందించడం జరుగుతుంది. దాన్ని పెంపుకుంటూ దాన్ని ఇంకా డెవలప్మెంట్ చేసుకుంటూ పోవాలనే ఆలోచనతోని మేము కూడా ఆలోచన చేస్తాం. ఎంతమంది ఏమన్నా అంటే సభ్యులు ఎంతమంది ఎంచుకున్నారా, లేకపోతే ఇంటికి ఒకరా, లేకపోతే ఎట్లా? ఇది ఇప్పుడు అన్ని కులాలకు వెళ్ళి ఒక్కొక్క క్యాండిడేట్ తీసుకున్నాం. ఒక్కొక్క కులం నుంచి ఒక్కొక్క క్యాండిడేట్. ఇది అట్లా ప్లేస్ బాయ్ ఉండే ఫస్ట్ బాయ్ ఉంటే సార్ వాళ్ళ అన్న సర్పంచ్ ఉండే. అప్పుడు ఇది మొత్తం బాయ్ ఇంట్లోకి పాములు వస్తున్నాయి అనేసి ఖాళీ ప్లేస్ పెద్ద బాయ్ బొంద ఉండే. అయితే పూడ్చిండు, పాములు వస్తున్నాయి అవి అనేసి పూడ్చిపెట్టిండు. సార్ వాళ్ళన్న పూడ్చిండు, సార్ వచ్చి బిల్డింగ్ కట్టిండు. బిల్డింగ్ కట్టి మాకు చేసిండు. బడలో సైనికుడా, భారత్ కో రక్షకుడా, కార్గిలో కన్ను మూస్తివా ఓ సైనికుడా. అదే విధంగా కొండారెడ్డిపల్లిలా మరి అమర జవాన్ సైనికుడు వీరమరణం పొందిండు. అదే గ్రామానికి చెందిన వాళ్ళ బామ్మారిది ఉన్నాడు. ఆయనను అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అన్న ఏం పేరు? నీ పేరు? నా పేరు మురళేనా. మురళి ఇసుటరా. ఎట్లా ఎప్పుడు పోయిండు మీ బావ? ఆయన 2002లో అట్లా పోయిండనా. అంటే ఎట్లా మంచిగా 10-12 years వర్క్ చేసిండు, సర్వీసింగ్ చేసిండు. ఇంకొక 5 years ఉండే అతని సర్వీసింగ్. 5 years ఉన్నాక జమ్మూ కాశ్మీర్ లో డ్యూటీ చేస్తున్నాగా యుద్ధంలో వీరమరణం. అయితే దాదాపు ఎన్ని సంవత్సరాలు చనిపోయి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? చనిపోయి 12 years 12 years అవుతుంది కదా. ఏ ప్రభుత్వమైనా సరే హామీలు ఇచ్చిరని చెప్పారు, ఎవరు ఏం చేయలేదని చెప్పి మీరు వెళ్ళాక ఉన్న గ్రామస్తులు అయితే అందరు అంటారు. మీరు ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక ఏం చేసింది? అది మాత్రం వాస్తవనా? ఇంతవరకు 10 సంవత్సరాలకు వెళ్ళి కేసీఆర్ ప్రభుత్వంలో ఎన్నోసార్లు ఎమ్మెల్యే చుట్టూ, హరీష్ రావు చుట్టూ, కవిత చుట్టూ ఎన్నోసార్లు తిరిగిన. 10 years వెళ్ళి తిరిగి నేను అలసిపోయి ఇంకా ఏ ప్రభుత్వం చేయదనే ఊకున్నా. లాస్ట్ కు మా ఊరు సారు రేవంత్ రెడ్డి సారు మా ప్రభుత్వం ఎప్పుడొచ్చినా ఆర్మీ ఆదాయకు రావాల్సిన అన్ని వస్తాయి, మీరు ఎలాంటి టెన్షన్ పడకూరని మాకు భరోసా ఇచ్చిండు. అంతకు ముందు అన్ని వస్తాయంటే ఏమేమి ఇచ్చిండు?
పొలం ఇచ్చిండు, జాబ్ ఇచ్చిండు, ప్లాట్ ఇప్పించిండు. ఇవి పొలం ఎంత ఇచ్చిండు? పొలం 5 ఎకరాలు. 5 ఎకరాలు ఈ ఊరిలో ఇచ్చిండా? ఒంగూరు మండలంలో 5 ఎకరాలు ఇచ్చిండు. 5 ఎకరాలు. జాబ్ ఏడిచ్చిండు? జాబ్ రెవెన్యూలా మండల ఆఫీసర్. ఎంతమంది పిల్లలు అయినకు? 2 ఆడపిల్లలు. మీ అక్కకు 2 ఆడపిల్లలు. వాళ్ళు ఎన్నో క్లాస్ చదువుతారు? ఇప్పుడు ఒక అమ్మాయి 9th, ఒక అమ్మాయి 7th. రేవంత్ ఫ్యామిలీకి మేము వేళలా మేము బ్రతుకున్న రోజులు వాళ్ళకు రుణపడి ఉంటామని తెలియజేస్తున్నాం. పింఛన్ వస్తుందా నీకు? నాకు వస్తుంది సార్. ఎంత వస్తుంది పింఛన్? 2000. 2000 వస్తుందా? ప్రతి నెల పడుతుందా? ప్రతి నెల పడుతుంది కానీ మరి 2000 ఇస్తుంది. 4000 ఇస్తానే ఎందుకో? 4000 ఇస్తానే 2000 పడుతున్నాయి ఎందుకో? మనం అడగలే ముఖ్యమంత్రి మీ ఊరేనా మన దసరా పండుగ వస్తే? ఆ ముఖ్యమంత్రి గాలి విధంగా లేచిపోతుంటాడు. ఆయన తంకి అంటే మన ఊరికి వచ్చాగా? ఊరికి వస్తే మరి ఆయన మీదంగా పోతే నేను లేచిపోతున్నా. అంతేనా? నువ్వు ఇంటికి పోలే పండుగ రోజు? పోయినాము. పోతే మా ఊరు మంది అంతేనా? రెడ్డి పెళ్లిళ్ళు అయితే మహిళా సంఘం వాళ్ళు అయితే ఉన్నారు. ఈ మహిళలు గిట్ట వీళ్ళు గిట్ట ఒక ముఖ్యమంత్రులు అని ఉన్నారు, మహిళలే మారాని అన్నట్టు అయితే ఉన్నారు. అందరు అయితే వచ్చి కూర్చున్నారు. కథెంబోళ్ళు మళ్ళా ఏడ మాట్లాడంలో ఏం చేయాలని అయితే రానైతే వస్తారు. అక్క నీ పేరేం పేరు? లక్ష్మమ్మనా? ఈ ఊరేనా? మీ గ్రూప్ పేరు ఏం పేరు? సాయిరామ్ గ్రూపా? ఎంతమంది ఉంటారు గ్రూప్ లా? 11 మంది. ఏమేమి అంటే ఉపాధి హామీ కోసం గ్రూప్ లా ఎప్పుడెప్పుడు మీటింగ్ పెడతారు? ఆ వచ్చిన డబ్బులతో ఏం చేస్తారు? ఎంతమంది ఏమేమి తీసుకుంటున్నారు? ఎట్లుంటది? 15 రోజులకు ఒకసారి మీటింగ్ పెట్టుకుంటాం. ఎవరికన్నా పైసలు అవసరం ఉందన్నప్పుడు అందరు మాట్లాడుకొని శ్రీనిధి, శ్రీ అయ్యప్ప ఎవరికి ఏది అవసరం ఉంటే అంటే ఏ పర్సనల్ గా ఉపయోగిస్తారా? పైసలతో ఏమన్నా ఉపాధి హామీ కోసం గానీ లోన్లు లాంటివి గానీ? ఆవులు ఏదైనా తోట పెడితే ఇప్పుడు ట్రాక్టర్లు ఉన్నాయి కదా, దానికి ఏదైనా అవసరం ఉన్నాయి కల్టివేటర్ అవి తీసుకోవడానికి, రూటవేటర్ దాంట్లో కోసం. అయితే బ్యాంకుల నుంచి ఏమైనా రుణాలు గిట్ట ఏమైనా ఇస్తున్నారా? ఇస్తారు సార్. ఇప్పుడు ఈ ఊర్లో ముఖ్యమంత్రి మన దసరాకు వచ్చింది కదా, అంటే ఇంత మంది మహిళా సంఘాలు ఉన్నాయి, ఇంకా మహిళలకు స్వయాన ఉపాధి అంటే దాదాపుగా మీ ఊరు తెలిసినంత వరకు ఏంటంటే ఆవులు పాల బిజినెస్ చాలా మంది ఎవరింటికి వాళ్ళే ఉన్నారు, బీహార్ నుంచి వచ్చి పని చేస్తున్నారు కదా. అట్లా మీ అంతటా మీరు ఇంకా ఉపాధి కలవాలంటే, నలుగురికి ఉపాధి ఇవ్వాలంటే ఏం చేస్తే బాగుంటది? పాలదే బాగుంది సార్ మా ఊరు. పాలదే బాగుందా? ఆ రుణాలన్నీ తీసుకొని పాలకే పెడుతురా? పాలకే పెడుతున్నారు. అంటే మీరు ఏం చేయాలనుకున్నా, ఏ లోన్ తీసుకున్నా గానీ పాలకు సంబంధించిన లోన్ తీసుకుంటే బాగుంటది. పాలకు మన వ్యవసాయం గురించి. నా పేరు కిషన్, నేను కొండారెడ్డిపల్లి గ్రామ కార్యదర్శిని. ఈ గ్రామంలో 2268 మంది జనాభా ఉంది 2011 జనాభా లెక్కల ప్రకారం. ఓటర్స్ మొత్తం 2203 మంది ఉన్నారు. సర్పంచి పీరియడ్ అయిపోయినప్పటి నుంచి ఈ గ్రామానికి సంబంధించినటువంటి శానిటేషన్ వర్క్స్ మరియు వివిధ అభివృద్ధి పనులను మొత్తం దగ్గరుండి నేనే గ్రామ కార్యదర్శిగా పర్యవేక్షిస్తున్నాను. గ్రామ ప్రజలకి నిరంతరం 24 గంటలు అందుబాటులో ఉండి ప్రజలకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలను కల్పిస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటున్నాను. పొద్దుగాల వస్తాం, గ్రామ పంచాయతీ కాడ ఉడుస్తాం. ఎంతమంది ఉన్నారు? 9 మంది ఉన్నాం సార్. 9 మంది ఉన్నారా? ఈ గ్రామ పంచాయతీ కాడ ఉడుచుకుంటాం, రోడ్లు సాఫ్ చేస్తాం, తిననీకి పోతాం 1 గంటకు. మళ్ళీ ఏమన్నా సార్ పని చెప్తే వస్తాం, లేకపోతే ఇట్లా ఆఫీస్కి వెళ్ళి చూసుకుంటారు. అంటే జీతం ఇట్లా మీకు అందరికి కరెక్ట్ వస్తుందా? కరెక్ట్ వస్తుంది సార్. 7 గంటలకు వస్తాం సార్. ఏమేం చేస్తారు? రోడే ఊడుస్తాం. రోడే ఊడుస్తారా? మోరీ చేస్తాం, రోడే ఊడుస్తాం. ఎట్లుంది, ఎట్లా అనిపిస్తుంది నీకు ఇట్లా ముఖ్యమంత్రి గారు ఊర్ల పట్ల పని చేస్తున్నందుకు? మీకు మంచిగా చేస్తున్నారు సార్. మంచిగా చేస్తున్నారా? మంచిగా చేస్తున్నారు. ఎక్కడన్నా ఏమన్నా ఏం కావాలన్నా, మీకు ఏదన్నా కావాలన్నా, సిబ్బందికి కానీ జీతాలు కానీ అన్నిటి కరెక్ట్ వస్తున్నాయా? కరెక్ట్ వస్తున్నాయి సార్. కరెక్ట్ వస్తున్నాయి. కరెక్ట్ వస్తున్నాయి. ఓకే, థ్యాంక్ యూ. కొండారెడ్డిపల్లిల జిల్లా ఉన్నత పాఠశాల ఉన్నది. మరి ఈ పాఠశాల ఎట్ట ఉంది, బడి ఎట్ట ఉంది, ఎంతమంది పిల్లలు వస్తున్నారో, వీళ్ళకి అన్ని సౌకర్యాలు ఉన్నాయా, మరి ప్రైవేట్ స్కూళ్ళల్లో చదువుతున్నారా, ఇక్కడ మరి ఏ విధంగా ఉంది, దీని స్థితిగతులు ఏందనేది ఇక్కడ హెడ్ మాస్టర్ సార్ ఉండు అడిగైతే తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం. బాగున్నారా? ఏం పేరు మీ పేరు? మురళీధర్ రెడ్డి. మురళీధర్ రెడ్డి. ఎట్లా ఉన్నది స్కూలు? స్కూళ్ళు వసతులు అన్నీ ఉన్నాయి. ఏంటంటే ఇప్పుడు కొంచెం రిపేర్ నడుస్తుంది కాబట్టి అన్ని రిపేర్స్ కు బిల్డింగ్ అంతా శాంక్షన్ అయింది, నిర్మాణం జరుగుతున్నది. ప్రైమరీ స్కూల్ అంతా ఒకటే ఆవరణలో ఉంటుంది. అదే కొంచెం గ్రౌండ్ గిట్ట జర చిన్నగా ఉన్నది. పిల్లలు ఎంతమంది ఉన్నారు? స్ట్రెంత్ హై స్కూల్లో 55 ఉన్నారు, ప్రైమరీ స్కూల్లో 65. ఎందుకు మరి ఇంత తక్కువ, ఇంత మంది, ఇంత అంటే ఒకప్పుడు ఎట్లా ఉండే, ఇప్పుడు ఏంది మరి ఎందుకు తగ్గిరు? ఒకప్పుడు అంటే 2015లో ఇది హై స్కూల్ గా అప్గ్రేడ్ చేశారు. ఇక అప్పటి నుంచి 100-120 ఉన్నది. రాను రాను తగ్గుతూ వచ్చింది. అంటే మీరు అవగాహన ఏం కల్పిస్తలేరా? ప్రతి సంవత్సరం మే నెలలో మన బడి
బడిబాట కార్యక్రమం నిర్వహిస్తాము, డాటా కలెక్ట్ చేస్తున్నాము. అయినప్పటికీ వాళ్ళు ఏంటంటే మొదట ఇంగ్లీష్ మీడియం లేదని డ్రాప్ అయినరా. ఇప్పుడు 9th వరకు ఇంగ్లీష్ మీడియం నడుస్తుంది, నెక్స్ట్ 10th కూడా ఇంగ్లీష్ మీడియం అవుతుంది. అప్పుడు కొంచెం ఇంకా గ్రామ పెద్దలు కూడా ఈసారి ఏమన్నారంటే మన ఊరి వాళ్ళందరినీ ఇక్కడనే జాయిన్ చేపిస్తాం, ఈసారి ఇంగ్లీష్ మీడియం అయింది, బిల్డింగ్ అన్ని మంచిగా అవుతున్నాయి కదా అని. డిజిటల్ క్లాసులు ఐఎఫ్బి ప్యానెల్ తోని 3 క్లాస్ రూమ్లు ఉన్నాయి. ఇప్పుడు ఈ ఊరు ముఖ్యమంత్రి కాబట్టి ఇక్కడ ఉన్న లీడర్లు కానీ వాళ్ళు స్కూల్ మంచిగా కట్టాలి, వీళ్ళకి అన్ని సౌలతులు కావాలి, వేరే దగ్గర ఎందుకు ఇక్కడనే చదువుకుంటే అన్ని ఇంగ్లీష్ మీడియం అన్ని ఉన్నాయి కదా అని చెప్పి వాళ్ళకు మీరు చెప్పడం జరగలేదా? జరిగింది. చైర్మన్ జరిగినందుకే వాళ్ళు ఏమన్నారంటే ఈసారి మే నెలలో మేము కూడా వస్తాము, వచ్చి కొందరు ప్రముఖులు కేవీఎన్ రెడ్డి తెలంగాణ వ్యవసాయ కమిషన్ సభ్యులు ఉన్నారు, అగ్రికల్చర్ మొదటి నుంచి అవగాహన ఉన్న వ్యక్తే. వారు ఏమన్నారంటే ఈసారి మనము మే నెలలో తప్పకుండా ఇంటింటికి పోయి అందరిని ఇక్కడనే జాయిన్ చేపిస్తాం. ఎందుకంటే సిఎస్ఆర్ నిధుల కింద 8 రూములు శాంక్షన్ చేయించారు, అవి సమ్మర్ లో స్టార్ట్ చేస్తారు కన్స్ట్రక్షన్. దీనికి అదనంగా ఇది డైనింగ్ హాల్ అన్ని జరిగినాయి అని చెప్పారు. దానికి మేము కూడా ప్రయత్నం చేస్తున్నాం, మంచి రిజల్ట్స్ వస్తాయి మా దగ్గర. ప్రతి సంవత్సరం 3-4 పాలిటెక్నిక్ లో జాయిన్ చేపిస్తాం. రెసిడెన్షియల్ కాలేజెస్ లో పోయినసారి 3 జాయిన్ అయ్యారు. అంతకుముందు పీఈటీ ఇప్పుడు శాంక్షన్ చేశారు, పోస్టు చేస్తామని రాసి పంపారు. ఆర్జేడీ లో శాంక్షన్ అవుతుంది అని తెలుస్తుంది. అంటే దాదాపు ఇప్పుడు ఇక్కడ ఏ గ్రామంలో చూసినా గానీ దాదాపుగా ఉన్నటోళ్ళు ఏంటంటే అక్కడ ఉన్న రాజకీయ నాయకులు కానీ అక్కడ ఉన్న యువత కానీ స్కూల్ బాగుండాలి, నేను చదువుకున్న స్కూల్ బాగుండాలి అని చెప్పి తలా ఒక్కొక్క పని చేస్తున్నారు. అంటే ఇక్కడ చూసినట్టుంటే కొంచెం ఏదో డల్ అనిపించే ప్రయత్నం చేస్తుంది. ఎందుకు మీరు అడిగే ప్రయత్నం చేయలేకపోతున్నారు? అడిగినాము, చిన్నగానే ఉన్నది. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు ఊరోళ్ళకు, నేను ఇప్పుడు మనకు ఒక మంచి అధికారం ఉంది కాబట్టి మనం స్కూల్ గానీ ఏ ఊర్లో ఏదైనా డెవలప్ చేద్దాము, దాదాపు మీరు అన్ని పెట్టండి అంటే పెట్టిన ప్రపోజల్స్. అవి 4 రూమ్లు అదే ఊరు మొత్తం తిరిగితే ఊర్లో ఏది చూసినా గానీ మంచి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఒక స్కూల్ ఒకటే కొంచెం ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ నడుస్తుంది, వర్క్ జరుగుతున్నందుకు ఈ విధంగా కనిపిస్తుంది. లేకుంటే మేము ఇదంతా నీట్గా ఉండేది. వర్క్ జరుగుతున్నందుకు ఇక్కడ కొంత ఇక ఇక్కడ ఊర్లో వసతి ఉండదు కదా సార్, మెటీరియల్ అవన్నీ. అవును, ఈడైతే అన్ని వెహికల్స్ ఇట్లా ఆగుతున్నాయి అన్నాడు. ఎంతమంది ఉన్నారు టీచర్లు ఇక్కడ? 7 మంది ఉన్నారు. 7 మంది ఉన్నారు. 7 సబ్జెక్టులు 7 మంది ఉన్నారు. ఒక పీఈటీ పోస్ట్ లేదు, దానికి రాసినారు. వస్తాం రానున్న బడిని కానీ ఇక్కడ ఉన్న విద్యార్థులను కానీ ఇక్కడ ఉన్న తల్లిదండ్రులకు కానీ ఈ గ్రామంలో ఉన్నటోళ్ళకి కానీ ఏ విధంగా అవగాహన కల్పించడానికి ఎట్లాంటి ప్రయత్నాలు చేస్తారు? ప్రోగ్రామ్స్ ఇప్పుడు ఇవాళ సెల్ఫ్ గవర్నమెంట్ డే అనుకో, మొన్న సైన్స్ డే కూడా జరిపినాం. మా దగ్గర ఉన్న ల్యాబ్ మెటీరియల్ తో ఏమేం చేయొచ్చు అని మళ్ళీ ఒకసారి వివరించినాం, ప్రదర్శించినాం. మంచి ల్యాబ్ మెటీరియల్ ఉంది, గవర్నమెంట్ ఇచ్చిన డబ్బుతోనే తెచ్చినాం. 4-5 ఏళ్ళ నుంచి కొత్త హై స్కూల్ అయిన తర్వాత మన కార్యక్రమం ఊరు సెలక్షన్ కాలేదా? మన బడి ఇది కలర్స్ డైనింగ్ హాల్ ఇది అదే దాదాపు అన్ని ఊర్లలో అయిపోయింది కదా, వేరే డిస్ట్రిక్ట్లలో వేరే జిల్లాలలో వర్క్ జరిగింది. హై స్కూల్లో ఇప్పుడు ప్రైమరీకి కలర్ వేసిండ్రు, అది రిపేర్ లేకుండా కాబట్టి జస్ట్ కలరింగ్ కాబట్టి వేసిండ్రు. మాకు కూడా బెంచ్ ఫర్నిచర్ వచ్చింది, ఆగిపోయింది మధ్యలో, మొత్తం అయింది. ఇది మెటీరియల్ ఇది రిపేరు, అది డైనింగ్ హాల్, 2 రూములు కూడా మన ఊరు మనబడిదే. ఇప్పుడు అదనంగా ఏంటంటే ఈ వీళ్ళు గవర్నమెంట్కి వెళ్ళి శాంక్షన్ చేసి పైన వేస్తున్నారు. నేను హిందీ సబ్జెక్ట్ బోధిస్తాను ఇక్కడ హై స్కూల్లో. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ రేవంత్ రెడ్డి సార్ గారికి నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నా సార్. నేను 2002 డిఎస్సి ద్వారా నియామకమైన టీచర్ని. నేను గ్రేడ్ 2 లాంగ్వేజ్ పండిట్ హిందీ సబ్జెక్టుగా నేను 22 ఇయర్స్ సర్వీస్ చేయడం జరిగింది. నాకు చదువు చెప్పిన మాస్టర్లు కూడా గ్రేడ్ 2లోనే ఉండేవాళ్ళు. నేను కూడా నియామకమై గ్రేడ్ 2లోనే పనిచేయడం జరిగింది. మన గౌరవనీయ ముఖ్యమంత్రులు వర్యులు మాజీ వాళ్ళు అందరూ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కానీ, మన కేసీఆర్ సార్ గారు కానీ 40 ఇయర్స్ నుంచి ఉన్న సమస్యని 20 daysలో సాల్వ్ చేసిన వ్యక్తి. 20,000 మంది టీచర్లను ఒకే టైంలో ప్రమోషన్లు ఇచ్చేసి
40 years సమస్యను 20 daysలో సాల్వ్ చేసి మాకు ఎనలేని సంతోషాన్ని ఇవ్వడం జరిగింది. అది మేము రేవంత్ రెడ్డి సార్నే మేము గుండెల్లో మేము భూమి మీద ఉన్న రోజులు, సర్వీస్లో ఉన్న రోజులు కాదు, భూమి మీద ఉన్న రోజులు మేము మాకు ప్రమోషన్ రాదు అనే డిసైడ్తో ఉన్నాము. మేము మర్చిపోయాం ప్రమోషన్ గురించి. 23వ సంవత్సరం మాకు ప్రమోషన్ వచ్చిందంటే 23 yearsలో నాకు ప్రమోషన్ రావడం జరిగింది. నాకే కాదు, మా మిత్రులు తెలుగు లాంగ్వేజ్ వాళ్ళు కానీ, తర్వాత పీటీ కానీ వాళ్ళందరినీ ప్రమోషన్ ఇచ్చేసి మాకు మేము కూడా గౌరవంగా బ్రతికేటట్టుగా మాకు ప్రమోషన్ ఇచ్చి చాలా సంతోషము. మేము మర్చిపోలేము సార్. ఇది మీకైతే ప్రమోషన్ వచ్చింది, మీకు గర్వంగా పోతున్నారు. మరి విద్యార్థులను తప్పకుండా సార్. నేను సార్ 6th to 10th వరకు బోధిస్తా. నేను అచ్చంపేట నా సొంత విలేజ్. అంటే వీళ్ళకు సార్ ఎక్కడ 6th నుండి 10th క్లాస్ వరకు రీడింగ్ సార్. 6th నుంచి 10th క్లాస్ వరకు హిందీ రీడింగ్ చాలా బాగా చదువుతారు పిల్లలు. నేను ప్రమోషన్ రావడము, నేను ఏరి కోరి రేవంత్ రెడ్డి సార్ విలేజ్ ని తీసుకోవడము, ఆ విలేజ్ రావడం అనేది నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా సార్. మా సహా ఉపాధ్యాయులు, మా హెడ్ మాస్టర్ గారు, మేమందరము పిల్లల కొరకై చాలా కష్టపడుతున్నాము. తప్పకుండా కష్టపడడం కాదు, ఇష్టపడి చేస్తున్నాం సార్. రాబోయే ఫ్యూచర్ లో ఇవాళ 55 members ఉన్నారు. వచ్చే అకాడమిక్ ఇయర్ మా ఆదాన్ టీవీకి అయితే ఒక మాట ఏరి, మీరు ఈ 6th నుంచి 10th అయిపోలోపు అందరు హిందీలో మాట్లాడాలి. తప్పకుండా సార్. ఇప్పుడైతే రీడింగ్ ఉన్నారు సార్, రీడింగ్ ఉన్నారు సార్. ఇప్పుడు రీడింగ్ చదువుతున్నారు. తప్పకుండా సార్ రీడింగ్ చదువుతున్నారు. వచ్చేసారి కూడా మీరు వచ్చినప్పుడు చదవడం కాకుండా రాయాలి, ప్లస్ తప్పకుండా సార్, తప్పకుండా జాతీయ భాష కాబట్టి భాష. రేవంత్ రెడ్డి సార్ కూడా ఎక్కడ వెళ్ళినా హిందీలో మాట్లాడము, ధారాళంగా అభిప్రాయం చెప్పడము అనేది తప్పకుండా సార్. మరో రేవంత్ రెడ్డి తప్పకుండా చేయడానికి ప్రయత్నం చేద్దాం సార్. చాలా హ్యాపీ సార్. మా రేవంత్ రెడ్డి సార్ గారికి మేము ప్రత్యేక ధన్యవాదాలు. మాకు ప్రమోషన్ ఇచ్చి మేము సార్ వాళ్ళ ఊళ్ళో చేసినందుకు నేను చాలా అదృష్టంగా భావిస్తున్నా సార్. ధన్యవాదాలు. అంగన్వాడీ కేంద్రం ఉంది స్కూల్ పక్కనే. మరి అంగన్వాడీలో పిల్లలు ఎట్లా ఉన్నారు, వాళ్ళకి ఏమేమి ఇస్తున్నారు? అయితే అంగన్వాడీ టీచర్ అయితే మన ముందరే ఉంది, ఆమె గిట్ట మాట్లాడదాం. అమ్మ నమస్తే. నమస్తే. ఏం పేరు మీ పేరు? శ్రీలత. శ్రీలత, ఎట్లా ఏమేమి ఇస్తున్నారు పిల్లలకు? మేము టేక్ హోమ్ రేషన్ ఇంటికి ఇచ్చే పిల్లలకి నెలకు 16 గుడ్లు ఇస్తాము. బాలామృతం ప్యాకెట్ ఇస్తాం. బాలామృతము ఎన్ని? ఒకటేనా? ఒకటే ప్యాకెట్. పప్పు, నూనె అంటే వీళ్ళకి గర్భవతులకు బాలింతలకైతే ఇక్కడ వండి పెడతాము. స్కూల్కే వచ్చి తినాలి. వాళ్ళు రాకపోతే వాళ్ళకి ఎవరన్నా వాళ్ళు రాలేని పరిస్థితులు ఉంటే వాళ్ళకు బాక్స్ పెట్టి ఇంటికి పంపించాం. అందరు కార్డు తీసుకుంటారా? ఏమేమి ఇస్తున్నారు? బాలంతకి ఏమి ఇస్తున్నారు, తల్లి బిడ్డలకి ఏమి ఇస్తున్నారు? అంటే వాళ్ళకి రోజు ఒక గుడ్డు, అన్నం, పాలు, పప్పు, ఆకుకూరలతోని కూరగాయలు, సాంబారు, ఇట్లా రోజు ఒకటి. ఈ పిల్లలకు చిన్న పిల్లలకు కూడా రోజు గుడ్డు, అన్నము, పప్పు, సాంబారు, ఆకుకూరలతో పెడతాం. ఎంతమంది వస్తున్నారు? 15 మంది వస్తారు సార్. 15 మంది రెగ్యులర్ గా వస్తున్నారా? మరి వాళ్ళకి ఏం టీచింగ్, ఆట వస్తువులు కానీ, ఏబిసిలు కానీ ఇట్లాంటి ఓన్లీ మీరేనా? ఏం చేస్తారు పొద్దున? మార్నింగ్ ఎన్ని గంటలకు వస్తారు? మార్నింగ్ ఉదయం 9 గంటలకు వస్తుంది సార్. 9 గంటలకు వచ్చి ప్రేయర్ చేపిస్తాం వాళ్ళతో. గుడ్ మార్నింగ్, ఆటలు, పాటలు, వాళ్ళు ఆడి రాయడము, చదవడం, కలర్స్ వేయడము అన్నీ చేస్తాం. ఇప్పుడు స్కూల్ పక్కనే ఇది ఉంది కాబట్టి రూమ్ గిట్ట వెనకట చాలా రోజులు అవుతుంది కాబట్టి ఏమైనా కొత్తది ఏమైనా కట్టించడానికి ప్రయత్నం చేయలేదా? మీరు అడగలేదా? ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఇదే ఊరు కాబట్టి మీ లీడర్లు ఉన్నారు కదా, అందరు ఉన్నారు కదా, ఎందుకు అడిగే ప్రయత్నం చేయలేదు? సపరేట్ ఒక శాంక్షన్ అవుతుంది ఇక్కడ స్కూల్ అవుతుంది కదా, ఒకవేళ ఇది మొత్తం కూలగొట్టి మంచిగా సపరేట్ గా కట్టిస్తామని అంటున్నారు. అంటే ఇప్పుడు ఏం సమస్యలు ఉన్నాయి? ఇంకా అంటే ఓన్లీ బిల్డింగ్ లేదు మాకు. బిల్డింగ్ ఒకటి మంచిగా ఉంటే బాగుండు. బిల్డింగ్ ఒకటి, బాత్రూమ్స్, మాకు వాటర్ సపరేట్ గా, పిల్లలకు గాని మాకు ఆట ఆడుకోవడానికి ప్లేస్ చూడంగానే ఒక కిడ్స్ బొమ్మలు పిల్లలకు రావడానికంటే మేము ఇవన్నీ వేయగలుగుతాం కానీ స్కూల్ బిల్డింగ్ మాకు ఓన్ గా అయితే బాగుంటదని. ఉండడానికి ఇట్లా కొంచెం ఇబ్బంది ఉంది. మనకి డోర్స్ గానీ ఇవన్నీ బాగలేవు. మాకు ఏమొచ్చేది కూడా తెలియదు. ఇంట్లో ఇంకో కిటికీలు ఇట్లా ఏం లేవు, జాలీలు. చిన్న పిల్లలు ఉన్నారు కాబట్టి ఇబ్బంది. మరి ఎందుకు దృష్టికి తీసుకెళ్ళలేదా? చెప్పినాము సార్ వాళ్ళకి, కేవీఎన్ రెడ్డి సార్ వాళ్ళకి అందరికి చెప్పేసినాం. బిల్డింగ్ లేదని తెలుసు, అందరికి తెలుసు, అడిగినాం కూడా. వీటితో పాటు కట్టిస్తామని అంటున్నారు. ఎప్పుడు కట్టిస్తాం?